మారుతి సుజుకి ఇండియాలో 1981లో వచ్చింది. కానీ అంతకు ముందు వరకు ఇండియన్ కార్ మార్కెట్ పైన హిందుస్థాన్ మోటార్స్ మరియు పద్మిని వంటి బ్రాండ్స్ పూర్తిగా ఆధిపత్యం చలాయించాయి. కానీ మారుతి అడుగుపెట్టిన తర్వాత, అంటే తర్వాత 40 సంవత్సరాల పాటు ఈ జపనీస్ కార్ మేకర్ ఇండియన్ కార్ మార్కెట్ పైన ఏకపక్షంగా రాజ్యం చేసింది. 2020 వరకు కూడా మారుతి ఇండియాలో మార్కెట్ షేరు 50% ఉండేది. అందుకే దశాబ్దాల పాటు ఇండియన్ కార్ మార్కెట్ హైరార్కీ చాలా క్లియర్ గా ఉండేది. ఫారెన్ కార్ బ్రాండ్ లో మార్కెట్ రూల్స్ సెట్ చేసేవి. ఇండియన్ కార్ మేకర్స్ వాటిని ఫాలో చేసేవారు మాత్రమే. ఎందుకంటే ఇప్పటి వరకు జపనీస్ కార్స్ మనకు రిలయబిలిటీ ఇచ్చాయి. కొరియన్ కార్లు ఫీచర్ ప్యాక్డ్ కార్లు ఇచ్చాయి. యూరోపియన్ కార్స్ ప్రీమియం ఫీల్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ ఇచ్చాయి. కానీ ఇండియన్ కార్ మేకర్స్ ఏమిచ్చారు? వాళ్ళు ఇప్పటి వరకు ఎలాగో బిజినెస్ లో సర్వైవ్ చేస్తున్నారు మాత్రమే. కానీ రీసెంట్ కొన్ని సంవత్సరాల్లో ఇండియన్ కార్ మార్కెట్ లో చాలా పెద్ద మార్పులు జరిగింది. ఇప్పుడు మీరు టాప్ సెల్లింగ్ ఎస్యూవీస్ గురించి, సేఫ్టీ కార్స్ గురించి, మోస్ట్ గ్లామరస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి లేదా మోస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ల గురించి మాట్లాడితే ప్రతి విషయంలో 2 ఇండియన్ కార్ మేకర్స్ పేర్లు వస్తాయి, టాటా మరియు మహేంద్ర. ఇప్పుడు టాటా మరియు మహేంద్ర ఇండియాలో టాప్ 2 మరియు టాప్ 3 పొజిషన్ లో ఉన్నారు. ఇది ఏది అదృష్టము లేదా ఊహించని విషయం కాదు. దీని వెనక బాగా ఆలోచించిన స్ట్రాటజీ, సరైన టైమింగ్ మరియు ఇండియన్ మార్కెట్ యొక్క కోర్ లెర్నింగ్స్ ఉన్నాయి. కానీ టాటా మరియు మహేంద్ర ఎలా ఫారెన్ కార్ మేకర్స్ నుండి ఈ విజయాన్ని తిరిగి తీసుకున్నారు? దీనికి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ స్టోరీ ఉంది. దాన్ని ఇప్పుడు మీకు డీటెయిల్డ్ గా చెప్పబోతున్నా. ఇండియన్ కార్ మార్కెట్ ఇప్పుడు చాలా వేగంగా పెరుగుతుంది. 2012లో ఇండియన్ రోడ్స్ పైన సుమారు 1.9 కోట్లు కార్లు ఉండేవి. 2022 నాటికి ఈ నంబరు దాదాపు 5 కోట్లకు చేరుకుంది. సహజంగానే 2026 నాటికి ఇది 6 కోట్లు దాటి ఉంటుంది. అంతేకాదు, ఇండియాలో కార్ ఓనర్షిప్ ఒకప్పుడు 1000 మందికి 17 ఉండేది. ఇప్పుడు డబుల్ అయ్యి 34కి చేరుకుంది. అందుకే ఇండియన్ కార్ మార్కెట్ థ్రైవ్ చేస్తుంది. ఇప్పుడు ఇండియన్ కార్ మార్కెట్ ఈ నంబర్స్ చూడండి. ఇందులో మహేంద్ర 2025లో 14% మార్కెట్ షేర్ తో ఇండియా 2వ అతిపెద్ద కార్ మేకర్ అయింది. 3వ స్థానంలో టాటా 13% మార్కెట్ షేర్ తో ఉంది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత మొదటిసారి హుండై 2వ స్థానం నుండి జారి 4వ స్థానానికి వచ్చింది. అయితే ఈ లిస్టులో మారుతి సుజుకి 40% మార్కెట్ షేర్ తో టాప్ లో ఉంది. కానీ 2019లో సుజుకి మార్కెట్ షేరు 51% ఉండేది. కాబట్టి మారుతి సుజుకి మార్కెట్ షేరు ఎంత వేగంగా తగ్గిందో మీరే అంచనా వేయండి. టాటా మరియు మహేంద్ర కలిసి మొదట సౌత్ కొరియన్ కార్ మేకర్ ని టాప్ 2 పొజిషన్ నుండి తీసేశారు. ఇండియన్ కార్ బ్రాండ్స్ సక్సెస్ లో మొదటి ఫ్యాక్టర్ ఏంటంటే టాటా మరియు మహేంద్ర మన దేశ ప్రజల అవసరాలను సరిగ్గా అర్థం చేసుకున్నారు. వాస్తవానికి ఫారెన్ బ్రాండ్స్ ఇండియా కోసం కార్లు డిజైన్ చేసేవి. కానీ ఇండియన్ కార్ మేకర్స్ ఇండియా నుండి తమ కార్లు డిజైన్ చేశారు. టాటా మరియు మహేంద్రకి తెలుసు, మన ఇండియన్స్ కు కారులో ఏమైనా లేకపోయినా బాగా బాధించే రోడ్లను తట్టుకోవడానికి మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి. ఓవర్లోడింగ్ కు టఫ్ సస్పెన్షన్ మరియు టార్క్ ఇంజన్ ఉండాలి. కారులో ఏసీ అలాంటిది ఉండాలి. 49 డిగ్రీల వేడిలో కూడా కూలింగ్ ఇస్తుంది. మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువగా ఉండాలి. ఇంకా 5 నుండి 10 సంవత్సరాలు ఈజీగా నడిచే రిలయబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరు అంటారు, ఇవన్నీ ఇతర కార్ మేకర్స్ ఇప్పటికే ఆఫర్ చేస్తున్నారు కదా అని. కానీ ప్రాబ్లం ఏమిటంటే ఫారెన్ కార్ మేకర్స్ గ్లోబల్ ప్లాట్ఫామ్లు మరియు కాస్ట్ కటింగ్ వెనక పడితే ఇండియన్ బ్రాండ్స్ లోకల్ పెయిన్ పాయింట్స్ పైన అబ్సెస్ అయ్యి దేశంలో బయ్యర్స్ ఇప్పుడు హ్యాచ్ బ్యాగులతో సాటిస్ఫాక్షన్ చెందడం లేదు అని. అందుకే మహేంద్ర మరియు టాటా అన్ని వదిలేసి హై గ్రౌండ్ క్లియరెన్స్ కార్లు తయారు చేయడం పైన దృష్టి పెట్టారు. మహేంద్ర టైర్ 2 మరియు టైర్ 3 బయ్యర్స్ ను దృష్టిలో ఉంచుకొని లాడర్ ఫ్రేమ్ ఎస్యూవీలు తయారు చేయడంలో సక్సెస్ సాధించింది. టాటా కూడా బ్యాక్ టు బ్యాక్ ఎస్యూవీలు తీసుకురావడం పైన ఫుల్ ఫోకస్ పెట్టింది. అలాగే ఇండియన్ కార్ మార్కెట్ కింగ్ మారుతి డీజిల్ ఇంజన్స్ ను పూర్తిగా మూసేసింది. కానీ టాటా మరియు మహేంద్ర తమ ప్రతి కార్స్ లో వెల్ టార్క్ డీజిల్ ఇంజన్స్ ను ఆఫర్ చేస్తూనే ఉన్నారు. ఇది టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ లో వారికి మ్యాసివ్ సేల్స్ తెచ్చిపెడుతుంది. రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది ఇండియానే కాదు, ప్రపంచ ఆటోమోటివ్ గేమ్ ని పూర్తిగా మార్చేసింది. అది ఎస్యూవీస్. మొదట్లో ఫారెన్ బ్రాండ్స్ ఎస్యూవీల పైన హెసిటేట్ చేస్తుండగా ఇండియన్ బ్రాండ్స్ అవన్నీ ముందు పెట్టేశాయి. ఒక ఫైనాన్షియల్ ఫామ్ ప్రకారం ఇండియాలో 2024 నాటికి ఎస్యూవీ మార్కెట్ దాదాపు $18 బిలియన్, 2030 నాటికి $34 బిలియన్ కి చేరుకుంటుంది. దాదాపు 11% CAGR తో. 2025 ముగిసే సమయానికి ఇండియాలో టోటల్ ప్యాసింజర్ కార్ సేల్స్ లో ఎస్యూవీలు 66% షేర్ సాధించాయి. ఈ మార్కెట్ షేరు పూర్తిగా ప్రయోజనం టాటా మరియు మహేంద్ర తీసుకున్నారు. ఎందుకంటే ఈ 2 బ్రాండ్స్ తమ పోర్ట్ఫోలియోను రగ్గుడు మరియు అఫోర్డబుల్ ఎస్యూవీలతో నిర్మించారు.
ఇప్పుడు చివరిగా ఈ బ్రాండ్స్ కు గ్లోబల్ ప్లేయర్స్ తో సమానంగా ఆడే ఎడ్జ్ వచ్చింది. ఈ సేల్స్ చార్ట్ లో కనిపిస్తుంది. మహేంద్ర 2024లో 5.28 లాక్స్ వెహికల్స్ అమ్మితే 2025లో 6.26 లాక్స్ అమ్మింది. అంటే దాదాపు 18% గ్రోత్. ఇది అదృష్టం కాదు, వాల్యూమ్ షేకర్ స్టోరీ. ఇదంతా ఎస్యూవీల బలంతోనే జరుగుతుంది. మహేంద్ర యొక్క అత్యంత అవుట్డేటెడ్ కార్ అని చెప్పబడిన బొలెరో టైర్ 3 సిటీస్ లో కల్ట్ స్టేటస్ లో ఉంది. ఇప్పటికీ నెలకు 8 నుండి 10,000 సేల్స్ ఈజీగా తెచ్చిపెడుతుంది. మరోవైపు టాటా తన ఎస్యూవీ పోర్ట్ఫోలియోను చాలా క్లవర్ గా ఏర్పాటు చేసింది. టాటా ప్రీమియం బయ్యర్స్ కు మాత్రమే కాకుండా బడ్జెట్ బయ్యర్స్ కూడా ఎస్యూవీలు తెచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ టాటా పంచ్. మైక్రో ఎస్యూవీగా పొజిషన్ చేసిన ఈ కారు హ్యాచ్ బ్యాక్ ప్రైజు మరియు రన్నింగ్ కాస్ట్ తో ఎస్యూవీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అంతేకాదు తన కేటగిరీలో ఇండియా మొదటి 5 స్టార్ సేఫ్టీ రేటెడ్ కారు. టాటా పంచ్ ఈ అసాధ్యమైన కాంబినేషన్ ను దశాబ్దాలుగా ఉన్న ఒక పర్స్పెక్షన్ ను బద్దలు కొట్టింది. అదే సేఫ్టీ మరియు ఎఫోర్డబిలిటీ రెండూ కలిసి రావు అనే విషయం గురించి. అయితే ఈ ఒక్క కారు మారుతి సుజుకి యొక్క ఇండివిజువల్ సేల్స్ బాద్షాను ముగించేసింది. అంటే మహేంద్ర మరిన్ని ఆస్పిరేషనల్ ఎస్యూవీల పైన ఫోకస్ చేస్తే టాటా ఎఫోర్డబుల్ ఎస్యూవీలని తన బలమైన పాయింట్ చేసుకుంది. ఈ టైంలో ఫారెన్ కార్ మేకర్స్ ఎస్యూవీల పేరుతో అండర్ పవర్డ్ క్రాస్ ఓవర్లు ఇస్తూ ప్రైజులు తగ్గించలేకపోయారు, లేదా వాళ్ళ కార్స్ ను వేగంగా లోకలైజ్ చేయలేకపోయారు. టాటా మరియు మహేంద్ర ఈ మొత్తం మూమెంట్ ను క్యాష్ చేసుకున్నారు. ఇప్పుడు మూడవ మెయిన్ ఫ్యాక్టర్ సేఫ్టీ. ఇది దశాబ్దాలుగా మార్కెట్ లీడర్స్ దృష్టి పెట్టని విషయం. కానీ మార్కెట్ షేరు చాలా తక్కువ ఉన్న బ్రాండ్ దీని బాధ్యత తీసుకుంది. టాటా సేఫ్టీని ఆప్షనల్ ఆఫరింగ్ గా ఉపయోగించలేదు, దాన్ని తన యూఎస్పీగా చేసుకుంది. దీనికి మారుతిని నేను ఎప్పుడూ బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే దశాబ్దాలుగా అత్యధిక కార్లు మారుతినే అమ్ముడవుతున్నాయి. అందుకే అత్యధిక మరణాలు కూడా మారుతి కార్స్ లోనే జరుగుతున్నాయి. అయినప్పటికీ ఇంత మార్కెట్ షేరు ఉన్నా మారుతి సుజుకి సంవత్సరాల పాటు తన కార్స్ ని సేఫ్ గా చేయడానికి పట్టించుకోలేదు. కానీ ఆ టైంలో సేఫ్టీ సెల్లింగ్ పాయింట్ కాదు. టాటా డేరింగ్ చూపించి మొత్తం నేరేటివ్ ని మార్చేసింది. టాటా కార్స్ గ్లోబల్ ఎన్క్యాప్ లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ తీసుకొచ్చినప్పుడు ఇది బ్రోచర్ లోనే దాచిపెట్టలేదు, మార్కెటింగ్ క్యాంపెయిన్ గా మార్చేసింది. చాలా మందికి తెలియదు, టాటా 5 స్టార్ రేటెడ్ సేఫ్ కార్స్ నెక్సాన్ టైం నుండి కాదు, 1997లోనే టాటా ఇండియాలో ఫస్ట్ ఇన్ హౌస్ టెస్టింగ్ ఫెసిలిటీ డెవలప్ చేసింది. అంటే టాటా ఇండిగో లాంచ్ కు 1 సంవత్సరం ముందు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇండియాలో క్రాష్ టెస్టింగ్ బెంచ్ మార్కులు లేని టైంలో టాటా ఇన్వెస్ట్ చేసింది. 1997లో ఓజీ సఫారీ కూడా ఇన్ హౌస్ ఫెసిలిటీలో క్రాష్ టెస్ట్ చేసి అప్రూవ్ చేసింది. 2014లో టాటా ఇండిగో విస్తా ఏషియన్ ఎన్క్యాప్ లో, అంటే అక్కడ చాలా రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి, దాంట్లోనే 3 స్టార్ రేటింగ్ తీసుకొచ్చింది. కేవలం 2 ఎయిర్ బ్యాగ్స్ మరియు ఏబిఎస్ తోనే. టాటా సేఫ్టీ పైన ఇంత బలమైన కమిట్మెంట్ చూసి మహేంద్ర కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. మహేంద్ర తన అన్ని ప్లాట్ఫామ్స్ ను రీడిజైన్ మరియు సేఫ్ చేసింది. సేఫ్టీ రిలేటెడ్ ట్యాక్స్ తో కార్లను ఓవర్లోడ్ చేసింది. సడన్ గా మార్కెట్ లో హవా ఏర్పడింది. పబ్లిక్ ఫీచర్ల కంటే సేఫ్టీ రేటింగ్లు చెక్ చేయడం మొదలు పెట్టారు. ఈ మార్పుని అంగీకరించడంలో ఫారెన్ కార్ మేకర్స్ ఇండియాలో చాలా ఆలస్యం చేశారు. ఇప్పటికే మార్కెట్ లీడర్ మారుతి సుజుకి 1-2 రీసెంట్ కార్లు తప్ప దాదాపు అన్ని కార్లు అన్సేఫ్ గా ఉన్నాయి. హుండై కూడా ఇంకా సేఫ్ కార్లు అమ్మడం లేదు. దాదాపు సగం కంటే ఎక్కువ కార్లు క్రాష్ టెస్టింగ్ కు సబ్మిట్ చేయడం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న వెర్నా మరియు i20 మాత్రమే 5 స్టార్ సేఫ్టీ రేటెడ్. మిగతావన్నీ 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేసి సరిపెడుతున్నారు. ఈ పెద్ద కార్ మేకర్స్ సేఫ్టీ పైన మాయ మన ఇండియన్ బయ్యర్స్ కు బాగా అర్థమవుతుంది. 4వ మెయిన్ ఫ్యాక్టర్ ఎలక్ట్రిక్ కార్స్ లో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. ఇందులో టాటా అత్యధికంగా వేగం చూపించింది. ఫారెన్ కార్ మేకర్స్ ఇండియా ఇంకా ఈవీస్ కు రెడీ కాదని డిబేట్ చేస్తుండగా టాటా సైలెంట్ గా డామినెన్స్ సాధించింది. టాటా ఇండియన్ మైండ్ సెట్ తో పనిచేసి అఫోర్డబుల్ ఈవీస్ ఇవ్వడం పైన ఫోకస్ పెట్టింది. డీసెంట్ రేంజ్, వైడ్ సర్వీస్ నెట్వర్క్ ఇచ్చాయి. టాటా తన ఈవీస్ లో ఫ్లాష్ ప్రామిస్లు ఇవ్వలేదు, టెస్లా లాంటి ఫీచర్స్ ఇవ్వలేదు, సింపుల్ యూజబుల్ ఎలక్ట్రిక్ కార్లు ఇచ్చింది. ఇప్పుడు ఫారెన్ కార్ మేకర్స్ ఈవీస్ కు ఇండియాలో ఎక్స్పెరిమెంట్ స్టేజ్ లోనే ఉన్నారు. చాలా మార్కెట్ షేరు టాటా ఇప్పటికే క్యాప్చర్ చేసింది. ఇప్పటి నాటికి టాటా 2.5 లక్షల ఈవీస్ నమ్మింది. నెక్సాన్ ఒక్కటే 1,00,000 సేల్స్ కి పైగా మైల్ స్టోన్ దాటింది. టాటాకు ఈవీస్ లో 66% మార్కెట్ షేర్ ఉంది. ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, మార్కెట్ షేకింగ్ నంబర్స్. ఇప్పుడు 5వ ఫ్యాక్టర్ ఫారెన్ బ్రాండ్స్ క్రిటికల్ మిస్టేక్స్. ఇండియన్ కార్ బ్రాండ్స్ ఈ రేసులో ఒంటరిగా గెలవడం లేదు. ఫారెన్ కార్ మేకర్స్ తప్పులు కూడా పెద్దగా సహాయపడ్డాయి. యూరోపియన్ కార్ మేకర్స్ ఇండియన్ మార్కెట్ ప్రైస్ సెన్సిటివ్ ని అండర్ ఎస్టిమేట్ చేశారు. షవర్లెట్ వంటి బ్రాండ్స్ ఇండియాను లో ప్రయారిటీ మార్కెట్ గా ట్రీట్ చేశాయి.
ఫోర్డ్ వంటి మెగా కార్ మేకర్స్ మంచి బ్రాండ్ ఇమేజ్ ఉన్న దేశాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దీంతో కన్స్యూమర్స్ ఫారెన్ బ్రాండ్స్ పైన కాన్ఫిడెన్స్ తగ్గి లాయాలిటీ ఇండియన్ కార్ మేకర్స్ వైపు మారింది. ఇవన్నీ కలిసి మన సిక్స్త్ ఫ్యాక్టర్ వస్తుంది. నేషనల్ కాన్ఫిడెన్స్ ఏర్పడింది. ఇప్పుడు టాటా మరియు మహేంద్ర లాంచ్ చేస్తున్న సెగ్మెంట్ లీడర్ కార్స్ లెవెల్ చూస్తే ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వరల్డ్ క్లాస్ కార్లు తయారు చేస్తున్నారని పూర్తిగా స్థాపితమైంది. 15 సంవత్సరాల క్రితం ఇలాంటి మైండ్ సెట్ ఇండియన్ బ్రాండ్స్ కు ఉండేది కాదు. ఇప్పుడు దేశమంతా టాటా మరియు మహేంద్ర పైన ఇంత కాన్ఫిడెంట్ వచ్చింది. వారి కారు తీసుకోవడం కాంప్రమైజింగ్ గా అనిపించదు. బదులుగా ఇవి లైఫ్ స్టైల్ మరియు స్టేటస్ సింబల్ అయ్యాయి. మీరు ఈ విషయం పైన ఏమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి.